హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి వార్తల్లో ఉన్న ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ నోట్ డౌన్ చేసుకోండి. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో అందరూ రాసుకునే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి పిఎం మిత్ర పాక్ స్కీమ్. పిఎం మిత్ర మీన్స్ ప్రైమ్ మినిస్టర్ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అప్పెరల్ పాక్ స్కీమ్. దీన్ని భారత ప్రభుత్వం టెక్స్టైల్ పరిశ్రమ కోసం 7 మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్స్ మరియు అపెరల్ పార్కుల ఏర్పాటు కోసం 7 రాష్ట్రాలను సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ 7 రాష్ట్రాలు ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి తమిళనాడు, సెకండ్ వన్ తెలంగాణ, థర్డ్ వన్ వచ్చేసి గుజరాత్, ఫోర్త్ వన్ వచ్చేసి కర్ణాటక, ఫిఫ్త్ వన్ వచ్చేసి మధ్యప్రదేశ్, సిక్స్త్ వన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, సెవెంత్ వన్ వచ్చేసి మహారాష్ట్ర. ఇందులో ఈ పార్కులో 5 వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి. ఇందులో 5 వచ్చేసి గ్రీన్ ఫీల్డ్ పార్కులు, 2 వచ్చేసి బ్రౌన్ ఫీల్డ్ పార్కులు. ఇందులో బ్రౌన్ ఫీల్డ్ పార్కులు ఏంటంటే తెలంగాణ అండ్ మహారాష్ట్ర. మిగతా 5 వచ్చేసి గ్రీన్ ఫీల్డ్ పార్క్స్. మన తెలంగాణలో వరంగల్ ఒకటి. ఈ పార్కుల ద్వారా దాదాపు 70,000 కోట్ల పెట్టుబడులు మరియు 20 లక్షల మందికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఈ పథకంను 2021 అక్టోబర్లో ప్రధాని మోడీ గారు ప్రారంభించారు. ఈ పథకానికి బడ్జెట్లో 4,445 కోట్ల కేటాయింపులు చేయడం జరిగింది. ఈ పథకం 7 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. 7 సంవత్సరాలు అంటే 2021-22 సంవత్సరం నుంచి 2027-28 వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. ఈ పథకం 5 విజన్తో పనిచేస్తుంది. 5 ఫార్మ్స్ విజన్తో పనిచేస్తుంది. ఒక పార్కు ఏర్పాటుకు దాదాపు 1000 ఎకరాల భూమిని కేటాయించడం జరుగుతుంది. గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం కింద 800 కోట్లను కేటాయించడం జరుగుతుంది. అలాగే బ్రౌన్ ఫీల్డ్ పార్కులకు 500 కోట్ల కేటాయింపులు అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్. దీన్ని 2024 నవంబర్ 25న ప్రధాని మోడీ గారు ప్రారంభం చేశారు. దేశంలో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం. కేంద్ర ప్రాయోజిత పథకం అంటే స్టేట్ అండ్ సెంట్రల్ ఇద్దరి కేటాయింపులు ఉంటుంది. ఇందులో బడ్జెట్ కేటాయింపులు వచ్చేసి 2,481 కోట్లు. కేంద్రం వచ్చేసి 1,584 కోట్లను అందించడం జరుగుతుంది. రాష్ట్రం వచ్చేసి 897 కోట్ల కేటాయింపులు అందించడం జరుగుతుంది. ఈ పథకం రాబోయే 2 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలలోని 15,000 క్లస్టర్లలో ఎన్ఎఫ్ అమలు చేయబడుతుంది. 1 కోటి రైతులకు మరియు 7.5 లక్షల హెక్టార్లలో సహజ వ్యవసాయం ప్రారంభించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సహజ వ్యవసాయం పెంపొందించడం మరియు దీనికోసం 10,000 బయో ఇన్పుట్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. బయో ఇన్పుట్ మీన్స్ వర్మీ కాంపోస్ట్ అయినా కానివ్వండి, దానికి సరిపడా ఎరువులు కానివ్వండి, సహజ రసాయనాలు అందించడం జరుగుతుంది. ఈ పథకం కింద 2,000 మోడల్ వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే రైతులకు శిక్షణ ఇవ్వడం కోసం. ఈ శిక్షణలో సర్టిఫికెట్ కూడా అందించడం జరుగుతుంది. ఈ పథకం 15వ ఆర్థిక సంఘం పదవి వరకు అమల్లో ఉంటుంది. ఇట్ మీన్స్ 2025-26 వరకు అమల్లో ఉంటుంది. 18.75 లక్షల రైతులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం కింద 30,000 మంది ఉపాధిని పొందడం జరుగుతుంది. అంటే శిక్షణ ఇవ్వడం ద్వారా 30,000 మంది ఉపాధి పొందుతున్నారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పిఎం కేర్స్ ఫండ్, ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఫండ్. ఈ పథకం ఎందుకు స్టార్ట్ చేశారంటే, ఈ పథకం కరోనా కాలంలో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల కోసం, అలాగే దత్తత తీసుకున్న తల్లిదండ్రులు చనిపోయినా కూడా ఈ పథకం వర్తిస్తుంది. మోడీ గారు ఈ పథకాన్ని 2021 మే 29న ప్రారంభించారు.
మార్చ్ 11, 2020 నుండి మే 5, 2023 మధ్య ఎవరైతే తమ తల్లిదండ్రులను సంరక్షణ కోల్పోతారో వారికి ఈ పథకం అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత మంత్లీ ఆర్థిక సహకారం కింద ఇవ్వడం జరుగుతుంది, స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 23 సంవత్సరాలు నిండిన తర్వాత 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. పీఎం కేర్స్ ఫండ్ కింద ఉచిత విద్యను కూడా అందించడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ లోన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. లోన్స్పై ఇంట్రెస్ట్ కూడా పీఎం కేర్స్ ఫండ్ పథకం వారే చెల్లించడం జరుగుతుంది. వారికి 18 సంవత్సరాలు వచ్చే వరకు 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ పథకం అమలు పరిచే బాధ్యత మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు నిర్వహిస్తున్నారు. ఇది కేంద్ర స్థాయిలో. రాష్ట్ర స్థాయిలో అయితే స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వారు చూసుకుంటారు ఈ పథకాన్ని. జిల్లా స్థాయిలో అయితే కలెక్టర్ ఈ పథకాన్ని అమలు చేస్తారు. పీఎం కేర్స్ ఫండ్ వచ్చేసి 2 టైప్స్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి స్వచ్ఛంద డొనేషన్లు అండ్ విదేశీ డొనేషన్లు. 2025-23 సంవత్సరం కింద పీఎం కేర్స్ ఫండ్ స్వచ్ఛంద డొనేషన్లు 909 కోట్లు రావడం జరిగింది. విదేశీ విరాళాల క్రింద వచ్చేసి 2.57 crores రావడం జరిగింది. పీఎం కేర్స్ ఫండ్కి 2023, 23 సంవత్సరాల్లో దాదాపు 912 కోట్లు రావడం జరిగింది. అయితే దీని ఓవరాల్ డొనేషన్ వచ్చేసి 13,067 కోట్లు స్వచ్ఛంద విరాళాల కింద రావడం జరిగింది. 538 కోట్లు విదేశీ డొనేషన్ల కింద రావడం జరిగింది. పీఎం కేర్స్ ఫండ్ వచ్చేసి పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ కింద రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 కింద ఢిల్లీలో మార్చ్ 2020లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్ కింద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. దీని చైర్మన్ వచ్చేసి ప్రధానమంత్రి, మెంబర్స్ వచ్చేసి రక్షణ శాఖ మంత్రి ఉంటారు, హోంశాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ఉంటారు. ఈ విరాళాలు విపత్తు సమయంలో కూడా యూజ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ విరాళాలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ కింద పరిగణించబడతాయి. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో ఇయర్స్ కానీ బడ్జెట్ కేటాయింపు కానీ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్వదేశీ దర్శన్ స్కీమ్. భారతదేశంలో టూరిజం రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారు ప్రారంభించారు. 2014-15 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ పథకం కింద 2014-15 నుండి 2018-19 వరకు స్వదేశీ పథకం కింద 76 ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం జరిగింది. ఈ 76 ప్రాజెక్టుల విలువ వచ్చేసి 5,292.57 కోట్లు. ఈ 76 ప్రాజెక్టులో ఇప్పటి వరకు 75 ప్రాజెక్టులను కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో స్వదేశీ దర్శన్ 2.0గా కేంద్రం ఆమోదం తెలపడం జరిగింది. ఎందుకంటే సుస్థిరమైన టూరిజంను అభివృద్ధి చేయడం కోసం స్వదేశీ దర్శన్ 2.0 క్రింద 57 ప్రాంతాలను ఎంపిక చేయడం జరిగింది. తెలంగాణ నుండి భువనగిరి ఒకటి, అనంతగిరి ఒకటి, నుండి గండికోట కడప డిస్టిక్, లంబసింగి వైజాగ్ డిస్టిక్. స్వదేశీ దర్శన్ 2 పథకం కింద 34 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టులకు వచ్చేసే వ్యయం 793.2 కోట్లు. స్వదేశీ దర్శన్ 2.0 క్రింద అడిషనల్గా 42 ప్రాంతాలను కూడా ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పిఎం విద్యాలక్ష్మి. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. కంప్లీట్గా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉన్నత విద్యను అభ్యసించే వారికి ఆర్థిక సహకారాన్ని స్కాలర్షిప్ రూపంలో అందజేయడం జరుగుతుంది. ఈ పథకం జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాలకు అనుగుణంగా పిఎం విద్యాలక్ష్మి పనిచేస్తుంది. పిఎం విద్యాలక్ష్మి పథకానికి అర్హులు ఎవరంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వారు విడుదల చేసే ర్యాంకింగ్లో 1 నుండి 100 ర్యాంకులు ఉంటాయో ఆ విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 101 నుండి 200 ర్యాంకులు ఉన్న విద్యార్థులు కూడా ఈ పథకానికి అర్హులు. ఈ పథకానికి వచ్చేసి బడ్జెట్ కేటాయింపులు 3,600 కోట్లు. దీని కాలపరిమితి వచ్చేసి 2024-25 నుండి 2030-31 6 సంవత్సరాల వరకు ఈ పథక కాలపరిమితి అమల్లో ఉంటుంది.
ఈ బడ్జెట్ ద్వారా మరో 7 లక్షల మందికి కొత్త స్టూడెంట్స్కి లబ్ధి చేకూరింది. అంటే 3,600 కోట్లు కేటాయింపుల ద్వారా 7 లక్షల కొత్త స్టూడెంట్స్ లబ్ధి పొందడం జరిగింది. ఈ పథకం అన్ని షెడ్యూల్ బ్యాంక్స్లో, అన్ని గ్రామీణ బ్యాంకుల్లోనూ, అన్ని కార్పొరేట్ బ్యాంకులకు వర్తిస్తుంది. విద్యార్థులకు ఈ సహకారం అనేది ఈ వోచర్ అంటే అన్ని ఎలక్ట్రానిక్ డిజిటల్ ద్వారా అందించడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి PM E-డ్రైవ్, ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్. ఇది ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన పథకం అండి. దీన్ని 2024 సెప్టెంబర్ 11న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకానికి 2 సంవత్సరాలకు గాను 10,900 కోట్లను బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఈ పథకం 2 వీలర్ 3 వీలర్స్కి సబ్సిడీని 3,679 కోట్లు కేటాయించడం జరిగింది. ఎలక్ట్రిక్ అంబులెన్స్లకు 500 కోట్ల కేటాయింపులు చేయడం జరిగింది. ఎలక్ట్రిక్ బస్సులకు వచ్చేసి 4,391 కోట్లను కేటాయించడం జరిగింది. అలాగే ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు 14,028 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు 4,391 కోట్లను కేటాయించడం జరిగింది. ఈ పథకాన్ని హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ వారు సపోర్ట్ చేస్తున్నారు. ఈ పథకం 24.79 లక్షల ఎలక్ట్రిక్ వెహికల్స్ సపోర్ట్ అండ్ 3.16 లక్షల ఎలక్ట్రిక్ అండ్ 3 వీలర్స్కి ఈ పథకం యూజ్ అయ్యేలా ఉంది. సంపూర్ణత అభియాన్ ప్రోగ్రామ్, దీనిని నీతి ఆయోగ్ వారు విడుదల చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ను జూలై 4 నుండి సెప్టెంబర్ 30 అంటే 3 నెలల వరకు అమలు చేయడం జరిగింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా 500 ఆస్పిరేషనల్ బ్లాక్లు మరియు 112 ఆస్పిరేషనల్ బ్లాక్ల జిల్లాలలో 12 సామాజిక రంగ సూచికలలో అభివృద్ధిని సాధించడం. ఈ పథకం ఆరోగ్యం, పోషకాహారం, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి మరియు విద్యపై దృష్టి సాధించడం జరిగింది. 100% ఈ రంగంలో వృద్ధి సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆకాంక్షిత బ్లాక్లు 6 ఇండికేటర్స్ అండి. ఇది PIB ఇన్ఫర్మేషన్ నుండి తీసుకోబడింది. ICDS కింద న్యూట్రిషన్ తీసుకుంటున్న గర్భిణీ స్త్రీల శాతం 1, సాయిల్ హెల్త్ కార్డుల శాతం అండ్ మధుమేహం కోసం పరీక్షించబడిన వ్యక్తుల శాతం తీసుకోవడం జరుగుతుంది. హైపర్ టెన్షన్ కోసం పరీక్షించబడిన వ్యక్తుల శాతం, మహిళా స్వయం సంఘాలకు నిధులు కేటాయింపులు ఎన్ని జరిగాయని తెలుసుకోవడం కోసం, ఫుల్ వ్యాక్సినేషన్ జరిగిందా లేదా అని తెలుసుకోవడం కోసం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆకాంక్షాత్మ జిల్లాలు 6 ఇండికేటర్స్ అండి. పంపిణీ చేయబడిన సాయిల్ హెల్త్ కార్డుల సంఖ్య, పూర్తిగా రోగనిరోధకత శక్తిని పొందిన పిల్లల శాతం అంటే 9 నెలల నుండి 12 నెలల పిల్లలు, మహిళా స్వయం సంఘాలకు నిధులు, మాధ్యమిక స్థాయిలో విద్యుత్ ఉన్న పాఠశాలల శాతం, పిల్లలకు పాఠ్య పుస్తకాలు అందించే పాఠశాలల శాతం, ICDS కార్యక్రమం క్రింద న్యూట్రిషన్ తీసుకుంటున్న గర్భిణుల శాతం. ICDS మీన్స్ అంగన్వాడీ కేంద్రాలండి. మనం ఈ కరెంట్ ఎకానమీని, ఈ స్కీమ్స్ని చాలా ఇన్డెప్త్గా చదవడం జరుగుతుంది. అందుకే ఎవ్రీ పాయింట్ ఇందులో నోట్ డౌన్ చేయడం జరిగిందండి. మీరు కూడా ఇలాగే నోట్స్ మెయింటైన్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది మనకి ఎగ్జామ్ టైంలో. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, నీతి ఆయోగ్ దీనిని 2018లో విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి 81 ఇండికేటర్స్ని తీసుకున్నారు. అంటే ఇండికేటర్స్ మీన్స్ సూచికలు. 112 డిస్ట్రిక్ట్లో దీన్ని విస్తరించడం జరిగింది. ఇది 5 థీమ్స్పై ఫోకస్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఆరోగ్యం మరియు పోషకాహారం, సెకండ్ వన్ వచ్చేసి విద్య, థర్డ్ వ్యవసాయం, ఫోర్త్ బీమా ఇన్సూరెన్స్, 5 వచ్చేసి మౌలిక సదుపాయాలు. అలాగా ఆస్పిరేషనల్ బ్లాక్స్ అండి. నీతి ఆయోగ్ దీన్ని 2023లో విడుదల చేయడం జరిగింది. ఇందులో 40 సూచికలు, 40 ఇండికేటర్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది 500 బ్లాకులలో 329 జిల్లాలలో
అందుబాటులో ఉంటుంది. ఫోకస్ ఆన్ 5 థీమ్స్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా 5 థీమ్స్ పై ఫోకస్ చేసి ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఆరోగ్యం మరియు పోషకాహారం, సెకండ్ వన్ వచ్చేసి విద్య, థర్డ్ వన్ వచ్చేసి పోషకాహారం, ఫిఫ్త్ వన్ వచ్చేసి మౌలిక సదుపాయాలు, ఐదవది సోషల్ డెవలప్మెంట్, లాస్ట్ వన్ వచ్చేసి ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ ప్రోగ్రామ్, పిఎం జూడా అంటారండి దీన్ని. ఈ పథకాన్ని గిరిజన వర్గాల సామాజిక ఆర్థిక పరిస్థితులను ఉపయోగించడం కోసం ప్రారంభించడం జరిగింది. ఈ పథకాన్ని ప్రధానమంత్రి జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్, ఇట్ మీన్స్ ప్రధానమంత్రి జనజాతీయ గ్రామ్ అభియాన్ అని కూడా పిలుస్తారు. ఈ పథకాన్ని అక్టోబర్ 2, 2024 గాంధీ జయంతి రోజు జార్ఖండ్లోని హజార్బాగ్లో ప్రారంభించడం జరిగింది. ఈ పథకం 2024-25 నుండి 2028-29 అంటే 5 సంవత్సరాల కాలం పాటు అమల్లో ఉంటుంది. ఈ పథకం కింద 63,843 ఆదివాసీ గ్రామాలకు ఈ పథకం వర్తింపు చేయడం జరుగుతుంది. ఈ పథకాన్ని 2024-25 బడ్జెట్లో అమలు చేయడం జరిగింది. 549 జిల్లాలు 5 కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చడం జరుగుతుంది. 2,911 బ్లాకులు, 30 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు వీటికి ప్రయోజనం చేకూర్చడం జరుగుతుంది. బడ్జెట్ కేటాయింపులు వచ్చేసి 79,156 కోట్ల కేటాయింపు చేయడం జరిగింది. ఇది పూర్తిగా కేంద్ర ప్రాయోజిత పథకం, అంటే కేంద్ర రాష్ట్రాలు సమానంగా కాకుండా కేంద్ర వాటా ఎక్కువగా ఉంటుంది, రాష్ట్ర వాటా కొంచెం తక్కువగా ఉంటుంది. కేంద్ర వాటా వచ్చేసి 56,333 కోట్లు, రాష్ట్ర వాటా వచ్చేసి 22,823 కోట్లు. ఈ పథకం 17 మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో విజయవంతంగా అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా గిరిజనులకు 25 రకాల సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. లైక్ ఏంటంటే రోడ్లు, భవనాలు, ఇంటర్నెట్ సదుపాయం, విద్యా వ్యవస్థ, వ్యవసాయం, ఎవ్రీథింగ్, కరెంటు ఏదైనా కానివ్వండి. ఈ పథకంలో 25 రకాల సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. ఈ పథకం ముఖ్యంగా గిరిజనుల కోసం ప్రారంభించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.